ఫ్రెండ్స్ ఈ వీడియో మీ దాకా వస్తే స్వైప్ చేసేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇలాంటి విషయాల మీద అవగాహన లేని చాలా మంది వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఎత్తుకెళ్ళి ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెట్టి సైబర్ క్రైమ్స్ జరగడానికి అవకాశం ఇస్తున్నారనమాట. అందుకే చెప్తున్నాను. చిన్న సెల్ ఫోన్ కి చిన్న ప్లాస్టిక్ గిన్నె ఇస్తున్నామండి. అదే విధంగా పెద్ద సెల్ ఫోన్ పట్టుకొని వస్తే పెద్ద ప్లాస్టిక్ గిన్నె ఇస్తున్నాం. విన్నారు కదా, ఇలాంటి వాళ్ళు బైక్స్ వేసుకుని విలేజెస్ టౌన్స్ అని తేడా లేకుండా అన్ని దగ్గరలో తిరిగేస్తున్నారు. దయచేసి వీళ్ళకి మీ సెల్ ఫోన్స్ అయితే అమ్మకండి. దానివల్ల చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతాయి. వాళ్ళేమి ఫోన్స్ ఊరికినే కొనరండి, వాటికి ఎక్కువ డబ్బులు కూడా ఇవ్వరు. ఇంకా వాటిని వాళ్ళు మళ్ళీ రీయూజ్ చేస్తారనమాట. ఈ రోజుల్లో అందరం వాడేది స్మార్ట్ ఫోన్సే కాబట్టి మన డీటెయిల్స్ అన్ని వాళ్ళు మళ్ళీ డీకోడ్ చేస్తారనమాట. ఇతను ఇక్కడ ఏం చెప్తున్నాడో మీరే వినండి. విన్నారు కదా, ఎలాంటి పాడైపోయిన ఫోన్ అయినా కొనే వీళ్ళు చిన్న బ్యాటరీ లేదంటే ఫోన్ కొనడంట. దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మకండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.